మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ తీస్తే అందులో ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఈయన నేషనల్ క్రష్ గా పిలువబడే రష్మికతో ప్రేమాయణం నడుపుతున్నాడు అనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది అనేది ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారమవుతున్న వార్త. ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్లటం, జిమ్ వర్కౌట్స్ అయ్యాక కాఫీ షాప్ లో కనిపించటం, ఆ తర్వాత విజయ్ దేవరకొండ కుటుంబంలో ప్రైవేట్ ఫంక్షన్ జరిగినా అందులో ఖచ్చితంగా రష్మిక ఉండటం, వాటికి సంబంధించిన ఫోటోలు వీళ్లు పబ్లిక్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోయినా అభిమానులు అప్లోడ్ చేసి వైరల్ చేశారు. రష్మిక కూడా అనేక సందర్భాల్లో పరోక్షంగా విజయ్ తో డేటింగ్ లో ఉన్నట్టు హింట్స్ ఇచ్చింది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 చిత్రానికి కూడా ఆమె ఏఎంబీ మాల్ లో విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి వచ్చి సినిమాని చూసింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇలా అభిమానులందరికీ తెలిసిపోయినప్పటికీ కూడా ఎందుకో ఈ జంట ఇంకా అధికారికంగా ప్రకటించకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీలో పెట్టిన రజనీకాంత్ మేము వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మేము వీడియో పైన కనీసం 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా అని ఉంటుంది. దానికి రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేక నవ్వే వీడియోను అటాచ్ చేసి తన స్టోరీలో అప్లోడ్ చేశారు. అంటే దీనికి అర్థం వచ్చే ఏడాదిలో కూడా విజయ్ దేవరకొండకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తెలుస్తుంది. ఇలా ఆయన ఎన్నేళ్లు సైలెంట్ గా ఉంటాడు, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, అలాగే రష్మికతో లివింగ్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస డిజాస్టర్స్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. మధ్యలో వచ్చిన ఖుషి చిత్రం యావరేజ్ గా ఆడినప్పటికీ లైగర్ మరియు ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ గా ఫ్లాప్స్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండ కెరీర్ ని డైలమాలో పడేసేలా చేశాయి. ఇప్పుడు ఆయన సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.